నమస్తే స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ తెలంగాణలు తనకు రెండు కళ్ళు లాంటివి. పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకుంటామన్న సీఎం చంద్రబాబు. వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ దిశానిర్దేశం. దక్షిణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ వెల్లడి. ఏపీ తెలంగాణలో తనకు రెండు కళ్ళని తెలంగాణ గడ్డపై టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లారు. చంద్రబాబు నివాసం నుంచి భవన్ వరకు పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ అయ్యి పరస్పర సహకారంపై చర్చించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. చంద్రబాబు నివాసం నుంచి భవన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ సాగింది. బోనం ఎత్తారు, బాణాసంచా కాల్చారు. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబుకు ఘన సత్కారం జరిగింది. అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో 2 గంటల పాటు భేటీ సాగింది. తెలుగువారు గ్లోబల్ లీడర్స్ గా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కష్టపడి అభివృద్ధి చేస్తే వైసీపీ తిరోగమనంలో పడేసిందన్నారు. తెలంగాణలో అధికారం లేకపోయినా నాయకులు పార్టీని వదలలేదని చెప్పారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందన్నారు. ఏపీలో తన విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు విశేషంగా కృషి చేశారని తెలిపారు. మొదటిసారిగా 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చాను. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్కి వచ్చాను. నా ఆత్మీయులందరినీ ఒకసారి కలిసి అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞత తెలియజేయాలి అనే ఉద్దేశం దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం, నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తా ఉంది. వేదిక పైన వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్ లో కూడా మనం పోటీ చేయలేదు, కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే నాకు ఈ జాతి అన్నీ ఇచ్చింది. ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా 9.5 సంవత్సరాలు ఎవరూ లేరు. 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. నా రికార్డు ఇంకెవరూ బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇది 2 రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి. అలాంటప్పుడు ఒకటే నేను ఆలోచిస్తున్నా, మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందుకని నిన్ననే మనం ప్రారంభించాం. ఆ ప్రారంభం రాబోయే రోజుల్లో అధికార కమిటీలు వేసుకున్నాం. అదే మరి 2 రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని ముందుకెళ్ళాం. ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసుకుపోయి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కీలక ప్రాజెక్టులపై పరస్పర సహకారంతో పనిచేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. 2 రాష్ట్రాలను కలిపే వివిధ జాతీయ రహదారులు,
రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు. అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టుకు భూసేకరణ అంశం కూడా చర్చకు వచ్చింది. రోజురోజుకు పెరుగుతున్న ఘన ద్రవ వ్యర్థాల మూలంగా గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శాస్త్రీయ విధానంలో వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన స్థానిక సంస్థలతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పనిచేసే విధంగా ఓ కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. దక్షిణ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 35వ వార్డులో వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక నాయకులు వంశీని ఘనంగా సత్కరించారు. జనసేన నాయకుడు సునీల్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించారు. అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వంశీ అన్నారు. పెద్దలందరికీ, వార్డు పెద్దలు, ఇంకా నియోజకవర్గం పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు లేకుండా ప్రతి ఒక్కరికి ఉండాలని. ముఖ్యంగా ఈ వార్డు గుండెల్లో ఉండిపోయింది. ఎందుకంటే అన్ని వార్డులకు అత్యధికమైన మెజార్టీ వచ్చిన వార్డు. ఇక్కడ యూత్తో పాటు అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, భోజనం ఆకలేస్తుంది. మా అన్న ఇక్కడ ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుతటి ఈశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి 12 గంటలకే అభిమానులు ఆయన నివాసానికి చేరుకుని ఎన్ఈఆర్తో కేక్ కట్ చేయించారు. ప్రజలు, అభిమానులు కూటమి శ్రేణులు తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటారని చెప్పారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్కూటీపై తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. పలు రహదారులను స్వయంగా పరిశీలించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆమె వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు. ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. సిరిపురంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు నెలకు 1500 ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నన్ను ఇస్తూ వచ్చారు. 25,800 కోట్ల రూపాయలు 44.5 లక్షల మంది మహిళలకి టెన్షన్గా ఇచ్చిన మాట ప్రకారం జగనన్న ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి అనేది ఏర్పడినప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పారు? పుట్టిన ప్రతి బిడ్డ, స్కూల్కి పంపిన ప్రతి బిడ్డకు కూడాని మేము 15,000 రూపాయలు ఇస్తాము. అంటే ఇంచుమించు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది పైగా బిడ్డలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు. వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13,500 రూపాయలు రైతులకి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం టంచెన్గా 50 లక్షల మంది పైగా రైతుల కోసం జగనన్న వేసేవారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి హామీల్లో ఏమి ఇచ్చారు? ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. చాలా సంతోషం, రైతులకు చాలా ఉపయోగపడుతుంది కావాలి అని రైతులందరూ నమ్మి ఓట్లేశారు. అందులో ఎంతోమంది మహిళా రైతులు కూడా ఉన్నారు. చూసా బస్సు ప్రయాణం ఇస్తానని కూటమి సభ్యులు చెప్పారు.
పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు, ఓహో మేము కూడా ఫ్రీగా బస్సులో చక్కగా ప్రయాణం చేస్తామని మహిళలు చాలా సంతోషించి ఓట్లేశారు. చూసేసరికి అది ఎప్పుడు నుంచి అది అమలు చేస్తారు, కనీసం దానికి డేట్ కానీ ఒక మార్గదర్శకాలు విడుదల చేయడం కానీ ఒక సన్నాహక సమావేశం కానీ ఏమీ ఏర్పాటు చేయని పరిస్థితి. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3000. జూన్ నెలకు సంబంధించిన రికవరీ మేళాను పోలీస్ బ్యారెక్స్ లో నిర్వహించారు. సిపి శంకప్రతాప్ బాక్షి వివరాలను మీడియాకు వెల్లడించారు. 99 ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో 78 లక్షల విలువైన నగదు వస్తువులు చోరీ జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. జూన్ నెలలో 80 కేసులు ఛేదించి 69 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి నుంచి సుమారు 37 లక్షల విలువైన వస్తువులు నగదును రికవరీ చేశామన్నారు. దీంతో పాటు 41 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. ప్రతిభ కనపరిచిన పోలీసులను అభినందించారు. 37,12,715 రూపాయలు విలువైన వస్తువులు, అందులో గోల్డ్ జ్యువెలరీ ఉంది, మొబైల్ ఫోన్స్, వెహికల్స్, 2 వీలర్స్, ఆటో, 4 వీలర్ అన్నీ ఉన్నాయి. సో కొన్ని కేసెస్ ఇంకా పాతది, ఒక రాబరీ కేస్, కొన్ని డే హౌస్ బ్రేకింగ్, కొన్ని నైట్ హౌస్ బ్రేకింగ్, ఇవన్నీ కూడా మా క్రైమ్ టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిపి క్రైమ్స్ అండ్ జాయింట్ సిపి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ మార్గదర్శనంతో డిటెక్ట్ చేశారు. అందులో గోల్డ్ వచ్చేసి 381.93 గ్రామ్స్, సిల్వర్ వచ్చేసి వెండి 501.36 గ్రామ్స్, క్యాష్ 7,94,050 రూపాయలు, 24 మోటార్ సైకిల్స్, ఒక ఆటో, ఒక వాక్స్వాగన్ కార్, 12 మొబైల్ ఫోన్స్, ఒకటి Canon 800 కెమెరా, ఒకటి యాంప్లిఫైయర్, 135.9 kg కాపర్ వైర్, 20 kg అల్యూమినియం వైర్, ఒక రెఫ్రిజిరేటర్, ఒకటి 32 ఇంచ్ టీవీ, ఒక ఉషా మిక్సీ, అది కాకుండా 1 గ్రామ్ గోల్డ్ రత్నాలు, బ్రాస్ వాటర్ పైప్ 2, ఎన్సీవీ బ్యాటరీస్ 2, డీజిల్ 50 లీటర్స్, జీసీయూ కంట్రోలర్. దివంగత వైఎస్ఆర్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో వేడుకల బ్రోచర్ను విడుదల చేశారు. పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయంతి వేడుకలు జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ చేసిన సేవలు మరువలేనివన్నారు. తమ నాయకుడు వైఎస్ఆర్ హయాంలోనే పేదలకు సంక్షేమం అందిందని, ఆ మహనీయునికి నివాళి అర్పించేందుకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి మేము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరటానికి ఈరోజు ప్రెస్ రిలీజ్కి పోస్టర్ ఆవిష్కరణ కోసం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి యువ నాయకుడు, భారతదేశంలో అనేక రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి మా కార్యకర్తలు జూలై 8వ తారీఖున వార్డుల్లోని, అలాగే అసెంబ్లీ స్థాయిలోని, జిల్లా స్థాయిలోని, మండల స్థాయిలోని ఈ జూలై 8వ తారీఖున ఒక సంబరంలాగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాలను 75వ జయంతోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా తెలియజేయండి, ఈరోజు మేము పీసీసీ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో, అలాగే విశాఖపట్నం జిల్లా కార్యవర్గం, అలాగే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ 75వ జయంతోత్సవాలకు పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. సో అవన్నీ లబ్ధి కోరిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు జయంతిని చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా జూలై 8వ తారీఖున విజయవాడలో సి కన్వెన్షన్లో మరి దేశంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ అగ్రనాయకులు అందరూ కూడా, మరి ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారు కూడా చేస్తున్నారు.
అందుకు గాను మరి జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. హెడ్లైన్స్ మరోసారి. ఏపీ తెలంగాణలు తనకు రెండు కళ్ళు లాంటివి. పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకుంటామన్న సీఎం చంద్రబాబు. వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ దిశానిర్దేశం. దక్షిణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడి. ఇవి ఇప్పటివరకు నా స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ స్మార్ట్ న్యూస్. నమస్తే.